నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో ఆరంభమైన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు. రాష్ట్ర మంత్రి కారుమూరి నిర్వహిస్తున్న ప్రజాదీవెన యాత్ర 4వ రోజుకు చేరింది. అత్తిలి మండలంలో హారతలిచ్చి స్వాగతం పలికిన మహిళలు. తణుకులో ఘనంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ముదిగంటి జగ్గన్న శాస్త్రి జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన మైత్రి లయన్స్ క్లబ్ సభ్యులు. ఈ నెల 30 నుంచి తణుకులో కలుగీత కార్మిక సంఘ రాష్ట్ర మహాసభలు వెల్లడించిన అధ్యక్షులు నరసింహమూర్తి. రాజమహేంద్రవరంలో ప్రారంభించిన 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆధ్యాత్మిక గురువు స్వరూపానందేంద్ర స్వామి. ఉండ్రాజవరంలో పెన్షన్లను పంపిణీ చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. సంక్షేమ పథకాలపై ప్రజలకు విశ్లేషణ. కొత్తపేటలో ఇంటింటికి పర్యటించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. వెనుకబడిన తరగతుల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మలికిపురం బస్సు యాత్రలో వెల్లడించిన రాజులు ఎమ్మెల్యే రాపాక. బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో భీమవరంలో 3 రోజుల పాటు జరిగే అంగర కనకయ్య మెమోరియల్ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజు మాట్లాడుతూ క్రీడలు ఆడటం వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో భీమవరం డీఎస్పీ బి శ్రీనాథ్, షటిల్ బ్యాడ్మింటన్ నేషనల్ కోచ్ వి మురళీకృష్ణలు పాల్గొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకటనాగేశ్వరరావు నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాదీవెన పాదయాత్ర శుక్రవారం నాటికి 4వ రోజుకు చేరింది. ఈ మేరకు అత్తిలి మండలం కంచుమర్రి, ఆరవెల్లి, దంతుపల్లి, ఉనికిలి గ్రామాలను ఆయన విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలకగా మహిళలు హారతులిచ్చి దీవించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తాను చేసిన అభివృద్ధిని వివరించారు. మేము 5 సంవత్సరాలు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మీ జగన్ పెట్టి వచ్చిన తర్వాత డాక్టర్ కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారు మన గ్రామానికి వస్తున్నారు, మన ఇంటి ముందు వస్తున్నారు. మీరందరూ కూడా మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఆయనకు అందజేయాలని కోరుతున్నాం. ప్రజాదీవెన యాత్ర పాదయాత్ర కంచుకొండలో స్టార్ట్ అయింది. మరి అడుగడుగున ప్రజలు నీరాజనం పడుతున్నారు. రావాలి జగన్, కావాలి జగన్ అంటారు. ఇవాళ ఈ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామానికి మరి దగ్గర 20,60,00,000 సంక్షేమం అయితే, అభివృద్ధి అయితే అన్నీ కూడా చేయడం జరిగింది. గతంలో కానీ ఎప్పుడు కానీ ఇలాంటి పనులు చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా ₹1 కూడా తినకుండా రాష్ట్ర ప్రజలకి ఎలా పెడుతున్నారు ఈ ఒక్క ఊరే నిదర్శనం అని చెప్పి సందర్భం 4 కోట్లు సేమ్ బడ్జెట్, 4 కోట్లు సేమ్ బడ్జెట్, 20,60,00,000. ఇవాళ ఈ తణుకు నియోజకవర్గానికి గతంలో వాళ్ళు 7 కోట్లు 8 కోట్లు చేస్తే 700 కోట్లు చేస్తే ఇవాళ 3,000 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి సంక్షేమ అభివృద్ధి చేశామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అభివృద్ధి ఎక్కడ, సంక్షేమం ఎక్కడ అంటున్నారు, ఒకసారి చూడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎలక్షన్లో ఇంకా పెద్ద ఎత్తున చేస్తారని చెప్పి తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అడ్డాల జానకి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బుద్ధారాతిబరిని ప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్తిలి, తణుకు మండల శాఖల అధ్యక్షులు పైబోయిన సత్యనారాయణ, బోడపాటి వీర్రాజు, పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ, మహిళా విభాగం అధ్యక్షురాలు నోకల కనకదుర్గలు పాల్గొన్నారు. తణుకుకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ముదిగంటి జగ్గన్న శాస్త్రి 128వ జయంతిని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తుంది.
స్వాతంత్ర సమరంలో ముదిగంటి జగ్గన శాస్త్రిది ఒక విలక్షణమైన పాత్ర. బహుముఖాలుగా ప్రజలను చైతన్యవంతులను చేసి జాగృతపరిచిన దీశాలి. తూర్పుగోదావరి జిల్లాలోని ఏనుగుల మహల్ గ్రామంలో 1896 జనవరి 5వ తేదీన జన్మించిన జగ్గన శాస్త్రి 1920 నుంచి తణుకులోనే స్థిరపడ్డారు. 1921లో మహాత్మా గాంధీ ఇచ్చిన సహాయ నిరాకరణోద్యమం పిలుపు మేరకు BA పరీక్షలు రాయడాన్ని బహిష్కరించారు. అనంతరం ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని, జాతీయ పాఠశాలను తణుకులో ప్రారంభించారు. గాంధీజీ ఆదర్శాలను, ఆలోచనలను ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు, గ్రామీణ ప్రాంతాలను చైతన్యపరిచేందుకు ఆయన పల్లెటూరు అనే తెలుగు వారపత్రికను 1923లో ప్రారంభించారు. తాలూకా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా సేవలు అందించి 1936, 1937 సంవత్సరాలలో పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. ఉప్పు నిబంధనలను అతిక్రమించిన నేరంపై బ్రిటిష్ పోలీసులు 1930 సంవత్సరంలో అరెస్ట్ చేసి రాజమండ్రి, కడలూరు జైళ్లలో ఉంచారు. గాంధీ ఇర్విన్ ఒడంబడిక మేరకు ఆయన 1931 మార్చి 9న విడుదలయ్యారు. మళ్లీ శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని 1932 జనవరి 13వ తేదీన అరెస్ట్ అయ్యారు. దాంతో రాజమండ్రి, బళ్ళారి జైళ్లలో 7 నెలల పాటు కారాగార శిక్ష అనుభవించారు. రాజద్రోహ ప్రేరితమైన రాతలు రాశారు అన్న ఆరోపణలపై ఈయన పుస్తకాలను నిషేధించి జరిమానా విధించారు. 1940-41 సంవత్సరాలలో అనేక మంది ఉద్యమకారులకు ఆయన శిక్షణ ఇచ్చారు. వ్యక్తి సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో ముదిగంటి జగ్గన శాస్త్రి చురుకుగా పాల్గొనడంతో 1942లో అరెస్టు చేసి ఏడాది పాటు ఆలీపూర్ జైల్లో ఉంచారు. బయటకొచ్చిన తర్వాత డిఫెన్స్ ఇండియా రూల్స్ను అతిక్రమించారు అనే నెపంతో 1942 నుంచి 45 వరకు ఏడాది పాటు వెల్లూరు, తంజాపూర్ జైళ్లలో ఉంచారు. కరుడుగట్టిన జాతీయ భావాలు కలిగిన ముదిగంటి జగ్గన శాస్త్రి తణుకు స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖునిగా పేరొంది 1981 జనవరి 3న కన్నుమూశారు. ఈ సందర్భంగా తణుకు మైత్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బ్యాంకు కాలనీలోని ఇటీవల నెలకొల్పిన ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన ఆశయాలను నెరవేరుస్తాము అంటూ ప్రతినబూనారు. అనంతరం క్లబ్ అధ్యక్షులు గమిని గోపాలకృష్ణ మాట్లాడుతూ జగ్గన శాస్త్రి చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు అక్కల సుబ్బారావు, కార్యదర్శి అక్కాపంతుల బాలాజీ, సభ్యులు పరిమి దేవబాబు, కె రాజరాజేశ్వరరావు, వల్లూరి రామ్మోహన్ రావు, కొత్త శేషావతారం, 4వ అదనపు జిల్లా కోర్టు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌరు వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సోరంపూడి కామేష్, న్యాయవాది పట్ల సురేష్, ఏపీఎస్ఆర్టీసీ బహుజన్ వర్కర్స్ యూనియన్ సిర్రా శాంసన్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు ఈ నెల 30, 31 తేదీల్లో తణుకు పట్టణంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు జుత్తిక నరసింహమూర్తి తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం అమరవీరుల భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న తమ సంఘానికి చారిత్రక ప్రాధాన్యత ఉందని చెప్పారు. కల్లుగీత వృత్తికి గుర్తింపు తేవడంలోనూ, కార్మికులకు హక్కులను సాధించడంలోనూ సంఘం అనేక పోరాటాలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ మహాసభలో రాష్ట్ర నలుమూలలకు చెందిన ఎంపికైన ప్రతినిధులు పాల్గొని పలు విధాన విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఆహ్వాన కమిటీని ఎన్నుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు అధ్యక్షునిగా, పలువురు సభ్యులుగా ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షులు కామన మునిస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చేతి వృత్తిదారుల సంఘాల రాష్ట్ర కన్వీనర్ ఎం భాస్కరయ్య, ప్రధాన కార్యదర్శి ఎర్రాదేవుడు, సిపిఎం నాయకులు కేతా గోపాలం, పివి ప్రతాప్లు పాల్గొన్నారు. అంగన్వాడీలు, ఆయాలు తణుకులో నిర్వహిస్తున్న నిరవధిక ఆందోళన శుక్రవారం కూడా కొనసాగి 25వ రోజుకు చేరింది. కోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరంలో వీరు పాల్గొని దీక్షలు చేశారు. ఈ సందర్భంగా చీపుర్లు చేతపట్టి రోడ్లను ఊడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. సొంత ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పట్టణాల్లో భారీగా పేరుకుపోతున్న పారిశుద్ధ్యాన్ని పరిరక్షించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం ఎడల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ వైఖరిని నిందిస్తూ తణుకు పురపాలక సంఘ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న నిరసన దీక్షా శిబిరం 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు నిరంకుశత్వాన్ని వీడి నిజాలు తెలుసుకోండి అంటూ నినాదాలు ఇచ్చారు. ఇందులో భాగంగా శిబిరం వద్ద పొర్లి దండాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో
కార్మికులు కొమర రాజేశ్వరి, కె రాజమ్మ, ఎన్ సురేష్, టి ప్రసాద్, డి ఆశీర్వాదం, సిఐటియు మండల కార్యదర్శి గుబ్బల గోపీలు పాల్గొన్నారు. ప్రకటనలు